హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క గ్రూప్ డి సిరీస్లో భాగంగా మనం ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, రీజనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రీజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చూడండి, మనకి మన యొక్క గ్రూప్ డి ఎగ్జామ్లో ఒక కట్ ఆఫ్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 60 అనుకోండి. కట్ ఆఫ్ అనేది 60 ఉంటుంది అనుకోండి. కట్ ఆఫ్ 60 ఉంటే దీంట్లో మనకి రీజనింగ్ నుండి ఎక్కువ స్కోర్ చేసే స్కోప్ ఉంటుందండి. ఒక 25 మార్క్స్ తీసుకోవచ్చు మనం ఈజీగా. 25 మార్క్స్ తీసుకొచ్చుకుంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ 50% మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి మనకి. సో ఎవరైనా కూడా మీకు జాబ్ రావాలంటే, ఈ సంవత్సరం జాబ్ కంపల్సరీ నేను జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే, రీజనింగ్ మీద అంటే ఈ 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 30 మార్క్స్ సంబంధించిన రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎలా అంటే ఒక డైలీ 2 to 3 అవర్స్, 2 నుంచి 3 గంటలు, 2 to 3 అవర్స్ మీద రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. రీజనింగ్ మీద ఎలా అంటే క్లాసులు వినండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. కంపల్సరీ రివిజన్ చేయండి. మీకు జాబ్ అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఎందుకంటే 50% మార్క్స్ మీకు ఇక్కడే వస్తున్నాయి. కాబట్టి నేను రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నాను. చూడండి, నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి మీరు మీ యొక్క జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. దానికంటే ముందు ఈ రీజనింగ్లో మనం చూసుకోవాల్సిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, ఒకసారి చూడండి. అది టాపిక్ 1 వచ్చేసి ఎక్కువ స్కోర్ వచ్చేది, అంటే రీజనింగ్ ఎక్కువ స్కోర్, అందులో ఎక్కువ మార్క్స్ వచ్చేది ఒకటి కోడింగ్ అండ్ డీకోడింగ్ చూసుకోండి ఎక్కువ. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒకటి ఎక్స్ట్రా చూసుకోండి ఎక్కువ. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదండి, అరేంజ్మెంట్స్ ఒక సీటింగ్ అరేంజ్మెంట్, సర్కిల్ అరేంజ్మెంట్స్, అవన్నీ అరేంజ్మెంట్స్ ఒకసారి బాగా చూసుకోండి. రెండును డాటా ఇంటర్ప్రిటేషన్, డిఐ అంటారు, డాటా ఇంటర్ప్రిటేషన్, కోడింగ్, డీకోడింగ్, అరేంజ్మెంట్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, సర్కిల్ అరేంజ్మెంట్స్ అండ్ టేబుల్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఉంటాయి. అవి ఒకటి అరేంజ్మెంట్స్, ఒకటి డాటా ఇంటర్ప్రిటేషన్. ఈ 3 చూసుకోండి ఎక్కువ. ఇక్కడ నుంచి నియర్లీ అప్రాక్సిమేట్లీ 8 to 10 మార్క్స్ వస్తాయి. చూసుకోండి, 3 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు కంటెంట్లోకి మూవ్ అవుదాం ఫ్రెండ్స్. మన కంటెంట్ వచ్చేసి ఇవాళ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇందాక చెప్పాను కదా వెరీ ఇంపార్టెంట్ అని. సో దాంట్లో కోడింగ్ డీకోడింగ్ మూవ్ అవుదాం. సో కోడింగ్ డీకోడింగ్లో మనకి ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్స్ అనేది కంపల్సరీ రావాలి. ఆ ఆల్ఫాబెట్స్లో మనం వాటికి నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. A2 ఇక్కడ ఉంది కదండి, A to Z వరకు 26 నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ అందరూ వేరే క్లాసులలో విన్నారు కావచ్చు, కాకపోతే నాకు తెలిసిన ట్రిక్స్ మీకు చెప్తాను, యూజ్ అవుతాయి. చూసుకోండి, ఇక్కడ Aకి 1 ఆల్రెడీ అందరికి గుర్తుంటుంది, B 2, Cకి 3, Dకి 4, ఇక్కడ ఈ వరకు అందరికి ఆల్మోస్ట్, ఎందుకంటే 1 2 3 4 5 కూడా గుర్తుంటుంది. నేను F చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇక్కడ F ఇట్లా ఉంది కదండి, సో దీని F ఇక్కడ ఉంది, దీన్ని ఇట్లానే వేయండి, 6 అవుతుంది. ఓకే, ఇక్కడే చూసుకోండి, మీరు అబ్జర్వేషన్ అనేది ఇక్కడే ఉండాలి. ఇగో F ఇట్లా ఉంది, దీన్ని ఇక్కడే వేసుకోండి, ఏమైతే 6 అవుతుంది అది. ఓకే, బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్లో పోగానే F చూడగానే దీన్ని ఇక్కడ రౌండ్ ఆఫ్ వేయాలి, 6 అనేది గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇవన్నీ రాయడం, వాటి నంబరింగ్ వేయడం చేయద్దు. ఓకే, నెక్స్ట్ ఇక G ఇక్కడ ఉంది. ఈ G మనకి ఇక్కడే ఏమవుతుంది, ఇక 7 అవుతుంది. ఇక్కడ చూడండి 7 అవుతుంది, ఇక్కడే 7 అవుతుంది. కాబట్టి G చూడగానే దాన్ని ఇక్కడ 7 అవుతుంది. తర్వాత H ఉంది, ఇట్లా H దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ 8 అవుతుంది. H చూడండి. ఓకే, సో మనము చూడగానే H చూడగానే ఈ నేను రాసేది గుర్తు రావాలి మీకు, 8. Gని చూడగానే ఇక్కడ ఇది ఉందా, 7 గుర్తుకు రావాలి. అదేవిధంగా I ఉంది, ఇగో ఇక్కడ I ఉంది, ఇట్లా దీన్ని ఇక్కడ ఏం చేయొచ్చు, 9 చేయవచ్చు. ఓకే, G 7, H 8, I 9. I తర్వాత J గుర్తుంటుంది 10 అనేది, తర్వాత K గుర్తుంచుకోండి. ఇగో మళ్ళీ L, దీని ప్రొనౌన్సియేషన్ 12 గుర్తుంచుకోండి, L12 గుర్తుంచుకోండి, ప్రొనౌన్సియేషన్ గుర్తుంచుకోండి, L12 అట్లా ఏదైతే గుర్తుందో. G 7, H 8, I 9, L12. ఇప్పుడు M ఉందండి, ఇక్కడ M ఉంది, ఎట్లా ఉంది M, ఇట్లా ఉంది. దీన్ని ఇట్లా 3లా రాసుకోవచ్చా, M రివర్స్లా, అప్పుడు అదేమవుతుంది, ఇగో 13 అవుతుంది. ఇంకోటి రిలేటెడ్గా చెప్తాను. ఇప్పుడు W ఉందా, W కూడా ఇట్లా రాసుకోవచ్చు కదండి, అప్పుడు అదేమవుతుంది, 23 అవుతుంది. చూడండి, కవర్ అయింది ఇక్కడ, M 13, W 23. ఓకే, తర్వాత N 14. ఓకే, గుర్తుంచుకోండి, M 13 అంటే M తర్వాత N 14. ఇవి కోడింగ్ బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ Gని ఇట్లనే 7 చేశాను, Hని ఇక్కడ 8 చేశాను, I 9 చేశాను, L 12.
అన్నిటికి చెప్పడం ఎవరికి పాసిబుల్ కాదండి, మీకు సింప్లిఫై చేయడం చూస్తున్నా. ఇక ఎమ్ ఇట్లుందా, దీన్ని ఇక్కడ 13 రాసుకున్నాను, డబ్ల్యూని 23 రాసుకున్నాను, ఎన్ 14, ఇక ఓ అనేది 15. ఒకసారి ఒక్కటి మధ్యలో గుర్తుంచుకోండి, ఓ కంపల్సరీ చాలా యూజ్ అవుతుంది. ఇది ఓ 15, ఓ తర్వాత పి గుర్తుంచుకోండి ఆటోమేటిక్గా, ఓ 15 అంటే పి 16. ఇక ఇక్కడ క్యూ ఉందా, క్యూని మనం ఇట్లా రాసుకోవచ్చు, క్యూ ఇట్లా రాస్తాం కదా, ఇట్లా రాస్తాం కాబట్టి ఇది ఇక్కడ 17 అవుతుంది క్యూలో, ఇక్కడ 17 చేసుకోవచ్చు. మన కంఫర్ట్ కోసం రాస్తున్నాను నేను, గుర్తుంచుకోండి. ఇట్లా రాయాలని ఏం లేదు, కాకపోతే ఇక క్యూ ఇక్కడ 17 అయింది. తర్వాత ఆర్ ఉంది, ఇగో ఆర్, దీన్ని ఇక్కడ 18 చేయచ్చు కదా, ఆర్ను కూడా ఇగో 18 ఆర్ తర్వాత ఎస్ 19, టీ 20 అని అందరికి గుర్తుంటాయి కదా, టీ 20 అట్లా, యూ టీ తర్వాత 20 అయితే యూ 21, తర్వాత వి అంటే 22. ఇగో ఈ యొక్క గీత 2 అనుకోండి, ఈ యొక్క గీత 2 అనుకోండి, ఎట్లా ఇగో ఈ యొక్క గీత 2, ఈ యొక్క గీత 2, 22 అట్లా. డబ్ల్యూ ఇందాక చెప్పాక 23, ఎక్స్ 24, వై 25, జెడ్ 26. ఓకే, గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి మీకు ర్యాపిడ్గా చెప్తాను. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇగో ఏబిసిడికి ఈ వరకు. ఓకే, ఎఫ్ ఇగో ఇక్కడ 6, ఎఫ్ని ఇక్కడ ఇట్లా ఉందని ఇక్కడ 6 చేశాను, ఎఫ్ ఇట్లా 6, జీ 7 గుర్తుంచుకోండి ఇట్లా రాయడు, హెచ్ 8 ఇగో ఇక్కడ ఆల్రెడీ ఉంది, హెచ్ 8, ఐ 9, జే 10, తర్వాత ఎల్ 12 గుర్తుంచుకోండి. ఎమ్ని ఎట్లా చేశాను ఇందాక చేసాను గుర్తుంది కదా, 13, డబ్ల్యూకి 23 అట్లా గుర్తుంచుకోండి. తర్వాత టీ 20 ఇట్లా ఈజీగా అక్కడ చూడగానే మీకు రఫ్గా గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ మనం మూవ్ అవుదాం ఫ్రెండ్స్, ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఇవి ఎందుకు ఇట్లా ఇచ్చానంటే, ఇవి వీటికి ఆపోజిట్ అండి. ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యూ, జీకి టీ, హెచ్కి ఐ. ఈ ఆపోజిట్లు గుర్తుంచుకోవడానికి ఎట్లా అంటే, రెండు నంబర్ల యొక్క ఆపోజిట్ అంటే మనం అడిషన్ చేస్తే 27 రావాలి, అంటే వీటిని రెండింటిని యాడ్ చేస్తే 27 రావాలి. ఇప్పుడు ఎమ్కి ఆపోజిట్ ఎంత ఎన్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 27 వస్తుంది. చూడండి, ఎల్కు 12, ఓకి 15, అప్పుడు ఎంత అవుతుంది, 27 అవుతుంది. సో ఇవన్నీ గుర్తుంచుకోవడానికి కొంతమంది కోడ్లు చెప్తారు, అవి ఏం అవసరం లేదు. మీకు ఎట్లా గుర్తుంచుకోవాలంటే, ఇప్పుడు ఇగో జీ ఎంత, జీ గుర్తొస్తుంది అందరికీ. జీ చూడగానే వస్తే ఏం గుర్తొస్తుంది, 7 గుర్తుకొస్తుంది. మనకు 27 కావాలి, ఇంకెంత 20, అప్పుడు జీకి 27 అవుతుంది. ఇప్పుడు హెచ్ గుర్తొస్తే, హెచ్ చూడగానే ఏం చేయవచ్చు మనం, ఇగో ఇట్లా 8 చేయొచ్చు కదా. అప్పుడు హెచ్ 8 అంటే మనకి ఇంకా రిమైనింగ్ ఎంత కావాలి, 27కి 19 కావాలి. ఇప్పుడు 19 ఏంటనేది ఎస్, 19 ఎస్ ఎట్లా గుర్తుంటుంది, 6 18 చేసినాం ఇందాక, సో ఎస్ 19 అట్లా గుర్తుంచుకోండి. ఈ ఐఆర్ ఈ కోల్ అన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు I9 అంటే జే 10 ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకు 27 కావాలంటే క్యూ కావాలి, క్యూ ఎంత, ఇక్కడ 17 చేసావా మనం, 17 అట్లా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ మూవ్ అయిదాం. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ అనేది ఇగో ఇట్లనే వస్తుందండి. ఒక క్వశ్చన్ మీకు ఒకటే దాని మీద మీకు బ్రీఫ్గా ఇది ఒక్కటి చూస్తే మీకు మొత్తం కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అనేది ఉంది, బి అంటే 2 మనం చూసినాం కదా, ఏ అంటే 1, ఎన్ అంటే ఎంత అండి 14, కే అంటే 11. చూసుకోండి, నేను చెప్పింది ఇమాజిన్ చేసుకోండి మీరు కంపల్సరీ. జీ అంటే 7, హెచ్ అంటే 8 అట్లా ఇమాజిన్ చేసుకోండి, కే అంటే 11. ఇప్పుడు దీన్ని మన క్వశ్చన్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు మనకి ఇక్కడ బిఏఎన్కే అని ఇస్తాడు బ్యాంకు, దీనికి ఇచ్చి దీంతో ఇంటూ 2 అయ్యేలాగానే ఇస్తాడు నంబర్స్. ఇప్పుడు ఇంటూ 2 అంటే ఇక్కడ 2కి 2 4, అదేవిధంగా 1 ఇంటూ 2 2, ఎన్ అంటే 14 ఇంటూ 2 28, అప్పుడు కే అంటే 11 ఇంటూ 2 22. అట్లా మనకి 2 1 4 11 ఇచ్చి ఆప్షన్లో ఇట్లా ఇస్తాడు, అప్పుడు ఇంటూ 2 అవుతుందని చూసుకోవాలి. అది అట్లా ఇంటూ 2 అని ఇస్తాడు, లేకపోతే యావరేజ్ అని ఇస్తాడు. ఇలాంటి ఈ కోడింగ్ డీకోడ్లో యావరేజ్ ఎట్లా, ఇప్పుడు 14 11 25 26 28 28/4 యావరేజ్ 7. ఇప్పుడు బ్యాంక్ అని ఇచ్చి మీకు ఆప్షన్లో 7 అని, బ్యాంక్ అని ఇచ్చి 7 అని ఇస్తే దీన్ని ఏం చేసినట్టు, యావరేజ్ చేసినట్టు. అదేవిధంగా డిజిటల్ సమ్ చేయొచ్చు. దీన్ని క్వశ్చన్ ఇచ్చి మనకు ఆన్సర్లో ఏమి ఇస్తారంటే 10 ఇస్తాడు. అరే ఈ బ్యాంక్ అని ఇచ్చిండు 10 ఎట్లా అవుతుంది అని అందరు థింక్ చేస్తా అంటారు, ఆలోచిస్తారు. అప్పుడు ఒకటి ఏంటంటే యావరేజ్ చేయాలి, యావరేజ్ చేస్తే రాకపోతే డిజిటల్ సమ్ చేయాలి. డిజిటల్ సమ్ అనేది 2, ఇది 1, ఇది 1 + 4 అంటే 5 గుర్తుంచుకోండి. డిజిటల్ సమ్ అంటే ఇట్లా, ఇది 1 + 1 అంటే 2, ఇక్కడ 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 5 అవుతుంది, 5 to 7 8 10, అప్పుడు డిజిటల్ సమ్ 10. అట్లా కన్ఫ్యూజ్ కావద్దు, 10 అంటే ఏంది యావరేజ్ అని అవుతుంది, లేకపోతే
డిజిటల్ సమ్ అని అవుతుంది. ఇగో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అని ఇచ్చిండు, ఇచ్చి ఇక్కడ ఇట్లా ఇస్తాడు ఏబిఎంఎల్, ఫస్ట్ లెటర్ ఏంది బి, ఇక్కడ ఏ ఉన్నది అంటే ఇక్కడ -1 అయింది, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఏ ఉన్నది, ఇక్కడ బి అయింది, సెకండ్ లెటర్ చూసుకోండి +1 అయింది. ఇక్కడ ఎన్ ఉన్నది 14, ఎం అంటే ఎంత ఇందాక చెప్పాయి కదా, ఎమ్ని ఇట్లా 3 లా రాసుకోవచ్చు కదా 13 అంటే ఇక్కడ 14 ఉన్నది, ఇక్కడ 13 ఉన్నది అంటే -1 అయింది. ఇక్కడ కే అంటే 11, ఇక్కడ ఎల్ అంటే ఇందాక చెప్పా L12 అంటే ఇది -1 అయింది మళ్ళీ, అంటే +1 -1 +1 -1 అట్లా వస్తుంది గుర్తుంచుకోండి. తర్వాత బిఏఎన్కే అని ఉంటుంది, ఇక్కడ మనకు ఏబికేఎన్ అని ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయండి, సిమిలారిటీస్ ఉన్నాయి లెటర్స్లో కానీ ప్లేసెస్ చేంజ్ ఉన్నాయి, ఇంటర్చేంజ్. 1ది 2 అయింది, 1ది 2 అయింది, 3ది 4 అయింది, అట్లా ఏబి అయింది, ఎన్కే కేఎన్ అయింది, అట్లా ఇంటర్చేంజ్ కూడా ఇస్తాడు. సిరీస్ని అబ్జర్వ్ చేయాలి, చూడాలి. తర్వాత నెక్స్ట్ 2 1 14 11 అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏమిచ్చి మనకు CCQ0 అంటే ఇక్కడ బి ఉన్నది, ఇక్కడికి వస్తారు సి అయింది అంటే +1 అయింది, ఏ ఉన్నది సి అయింది అంటే +2 అయింది, ఇక్కడ 14 ఉన్నది, ఇక్కడ క్యూ అంటే మనం ఇందాక చెప్పాం కదా ఇట్లా 17 అని, అప్పుడు ఇదేంటి +3 అయింది, ఇక్కడ 11 ఉన్నది, ఓ అంటే చెప్పాక మిడిల్లో 15 అప్పుడు +4 అయింది అంటే ఏమైంది 1 2 3 4 గుర్తుంచుకోండి, అట్లా అవుతుంది. తర్వాత ఇగో ఇక్కడ బిఏఎన్కే నెక్స్ట్ ఇక్కడ ఏమైంది ఆపోజిట్ ప్రీవియస్ అంటే ఆపోజిట్కి ముందుది, ఆపోజిట్ కాదు. ఇప్పుడు బీకి ఆపోజిట్ ఏంది, ఇక్కడ ఫస్ట్ చూడండి, బీకి ఆపోజిట్ అసలు వై ఉండాలి ఇక్కడ, కానీ దానికన్నా ఒకటి తక్కువ ఉంది అంటే ఆపోజిట్ -1. ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఏంది జెడ్కి ఆపోజిట్కి -1 గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎన్నికి ఆపోజిట్ ఏమని చెప్పా, ఇక్కడ 14 ఉన్నది, మనకి ఇక్కడ 27 కావాలి అంటే 13కి -1 ఏంది 12, ఇగో ఇక్కడ కే 11 ఉంది అంటే 27 కావాలంటే ఇంకా 16 కావాలి. 16 అంటే ఏంది గుర్తుంచుకోండి, 15 అంటే పి అని గుర్తుంచుకోండి, 15 అంటే ఓ సారీ, పి అంటే 16కి ఒకటి -1 అంటే ఓ, అట్లా ప్రీవియస్ -1 అవుతుంది. ఓకే, ఆపోజిట్ -1. తర్వాత ఇగో ఇక్కడ రివర్స్ +2 కూడా అవుతుంది గుర్తుంచుకోండి, వీటన్నిటికీ +2 రివర్స్. ఇగో ఇక్కడ రివర్స్ అంటే మళ్ళీ ఆపోజిట్ కాదు, రివర్స్, సిరీస్లో రివర్స్. కే ఉన్నది, కేకి +2 ఏంది ఎమ్, అట్లా రివర్స్ అంటే ఇక్కడ రివర్స్ నుంచి రావాలి, సిరీస్లో రివర్స్ నుంచి. ఎన్ అంటే ఏంది 14, దీనికి 2 అంటే 16, ఏ అంటే 1, సి అంటే 3, అట్లా రివర్స్ అంటే ఇక్కడ సిరీస్ రివర్స్. ఆపోజిట్ అంటేనేమో ఈ లెటర్స్కి ఆపోజిట్, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇగో ఇది రివర్స్, మళ్ళీ రివర్స్ +3. ఇగో బి అంటే 2, బికి రివర్స్ ఏంది వై, సారీ ఆపోజిట్ కాదు రివర్స్ అంటే ఇగో ఇక్కడ ఉంది కదా, రివర్స్ అంటే కేకి రివర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి, రివర్స్ +3, కేకి 11 +3 అంటే 14, ఎన్ అంటే 14 +3 అంటే 17, రివర్స్ వస్తున్నాం ఆపోజిట్ కాదు, మళ్ళీ గుర్తుంచుకోండి. కే అంటే 1 +3 అంటే 4, బి అంటే 2 +3 అంటే 5, అట్లా గుర్తుంచుకోండి. తర్వాత ఇగో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు పెద్ద నెంబర్ ఇచ్చింది అనుకోండి, 308 ఇచ్చింది మనకు, 308 ఇచ్చినప్పుడు అరే 308 ఎట్లా వస్తుంది అని ఆలోచించవద్దు, మల్టిప్లికేషన్ చేయాలి. పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. నెంబర్ తగ్గుతుంటే సబ్స్క్రిప్షన్ మన అడిషన్ అన్నా లేకపోతే మన డివైడ్ అన్న చేయాలి. ఓకే, పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఈ 2 × 1 × 4 × 11 308 అవుతుంది అట్లా. తర్వాత ఇక్కడ +1 అవుతుంది అన్నిటికీ, తర్వాత ఇది -1 గుర్తుంచుకోండి. ఇట్లా ఆపోజిట్ ఇట్లా వస్తుంది. ఒక దాని మీద మీకు ఎగ్జాంపుల్ చెప్పా, ఎన్ని తీర్లు అడగచ్చు క్వశ్చన్. ఓకే, ఇంటూ 2 చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు, డిజిటల్ సమ్ చేయొచ్చు, ఇంటర్చేంజ్ చేయొచ్చు, ఆపోజిట్ ప్రీవియస్ రివర్స్ 1 రివర్స్ +3 అట్లా మల్టిప్లికేషన్ అట్లా చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి మూవ్ అవుదాం. ఇప్పుడు ఇక్కడ ఒక కొన్ని మీకు మోడల్స్ చెప్తాను, చూసుకోండి. ఈ మోడల్స్ని బాగా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇలాంటి మోడల్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కాన్పూర్ ఇచ్చాడు, KANPUR కాన్పూర్. ఇది ఏమైంది JBMQTS అయింది. కే అంటే ఎంత 11, ఏ అంటే 1, ఎన్ అంటే 14 గుర్తుంచుకోండి, పి అంటే 16, యూ అంటే 21, ఆర్ అంటే 18,
జే అంటే 10 10, బి అంటే 2, ఎం అంటే 13, ఇట్లా రాసుకోండి ఫస్ట్. 17, టీ అంటే 20, ఎస్ అంటే 19. ఓకే, ఇది ఏమైంది -1 అయింది, ఇదేమైంది +1 అయింది, ఇదేమైంది -1 అయింది, ఇదేమైంది +1 అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఇది -1 అయింది, ఇది +1 అయింది. అంటే సిరీస్ ఎట్లా పోతుంది -1 +1 -1 +1 అట్లా పోతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి బాంబే ఇచ్చాడు, బాంబే అంటే సిరీస్ ఎట్లా పోతుంది -1 పోవాలి ఏ, తర్వాత ఇక్కడ +1 పి అంటే ఓ అంటే పి వస్తుంది, తర్వాత ఇక్కడ మళ్ళీ -1 అంటే 13 అంటే 12 అంటే ఎల్, తర్వాత ఇక్కడ +1 అవుతుంది సి, ఇది మళ్ళీ -1 అంటే జెడ్, ఇదెంత వై అంటే ఏంది ఇది +1 అంటే ఏంది జెడ్. ఆన్సర్ ఇది చూసుకోండి. సిరీస్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది -1 +1 -1 +1 అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అవుతుంది, అట్లా గుర్తుంచుకోండి. సిరీస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇట్లా ఎగ్జామ్లో వస్తాయి -1 +1 -1 +1 -1 +2 అట్లా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే జస్ట్ కాపీ కొట్టడమే ఫ్రెండ్స్, కాపీ కొట్టడమే, ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కాపీ కొట్టడం అవుతుంది, ఏం లేదు. ఇప్పుడు మనకి సిఏఆర్ అనే 364 ఇచ్చిండు, టీఐఎన్ 182 ఇచ్చిండు, బిఓఏటి 7561 ఇచ్చిండు. ఇప్పుడు కాంట్రాక్టర్ అనే వాడు అడిగిండు. ఇలా మనకి ఆప్షన్స్ అన్నీ వెరీ వెరీ దగ్గరగా ఉంటాయి, చూడండి అన్ని దగ్గరగా ఉంటాయి. సో ఇట్లా మనకి ఇచ్చినప్పుడు వెరీ వెరీ తక్కువ టైం చేయాలి, ఎందుకంటే రాసేంతలో ఒక 1-2 మినిట్స్ అవుతుంది ఇక్కడే. సో మనం ఇక్కడే అంత టైం స్పెండ్ చేయద్దు. ఏంటంటే మనకి ఇక్కడ లాజిక్ యూజ్ చేయాలి, ఇది లాజిక్ క్వశ్చన్, ఇది బాగా లాజిక్ క్వశ్చన్. దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఇప్పుడు సిఏఆర్ ఉందా, సిఏఆర్ ఏంది 364, ఇక్కడ మనకి సిఏఆర్ ఎక్కడ ఉందో చూడాలి. సిఏఆర్ ఎక్కడ లేదు, ఇగో ఇక్కడ ఉంది చూడండి. సిఏఆర్ ఇక్కడ ఉందా, సిఏఆర్ రివర్స్లో ఉంది చూడండి, ఇట్లా ఉంది, ఈ డైరెక్షన్ ఉంది సిఏఆర్. అప్పుడు 364 ఏమవుతుంది రివర్స్లో 463 అవుతుంది. ఓకే, 463 ఎక్కడ ఉంది ఆప్షన్లో 643 463 364, ఇగో 463. సిఏఆర్ ఏమైంది ఇగో ఇట్లా సిఏఆర్ ఉందా, కాకపోతే ఇక్కడ సిఏఆర్ ఉంది 364 463. ఈ 463 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. క్లియర్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. సిఏఆర్ 364 కాకపోతే ఈ డైరెక్షన్లో చూడాలి మనం, ఈ డైరెక్షన్లో చూడండి. ఈ డైరెక్షన్లో అప్పుడు ఏమవుతుంది 463, ఇగో 463, ఇదే ఆన్సర్. జస్ట్ కాపీ కొట్టడమే, అర్థమైందా? ఓకే, క్లియర్గా సిఏఆర్ ఉందా, ఇక్కడ కూడా ఏమవుతుంది అది సిఏఆరే ఉంది, కాకపోతే డైరెక్షన్ చేంజ్ అయింది. ఇక్కడనో సిఏఆర్ ఇట్లుంది, ఇక్కడ సిఏఆర్ ఇట్లుంది, ఇక్కడ 364 డైరెక్షన్ చేంజ్ చేయాలి, అప్పుడు మనకు 463 అవుతుంది. ఇక 463 ఇదే ఆన్సర్, మళ్ళీ ఎక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ మోడల్. ఇగో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ బేస్డ్ లెటర్ షిఫ్టింగ్. ఇప్పుడు ఇక్కడ ఉంది BEHOLD అని ఉంది, ఇలా కూడా BDELH1 అని అట్లా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ B అంటే 2, E అంటే 5, H అంటే ఏమవుతుంది ఇక్కడ 8 అవుతుంది చూడండి, O అంటే 15, తర్వాత L అంటే 12, D అంటే 4. దీన్ని మనం ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ B అంటే 2 అయింది, D అంటే 4 అయింది, E అంటే 5 అయింది, H అంటే 8 అయింది, L అంటే 12 అయింది, O అంటే 15 అయింది. ఇగో ఇంక్రీజింగ్ ఆర్డర్లో పోతుంది. సో మనం దీన్ని కూడా అట్లనే ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసుకోవాలి. I అంటే 9, N అంటే 14, D అంటే 4, E అంటే 5, E అంటే 5, D అంటే 4. అప్పుడు దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ D4లో రాయాలి. 4 ఏమున్నది D, తర్వాత నెక్స్ట్ మళ్ళొక 4 ఉంది D, తర్వాత EE 5 అవుతుంది, తర్వాత I వస్తుంది 9ది, తర్వాత N వస్తుంది. ఇదే ఆన్సర్. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ పోవాలి ఆ నంబర్లని. ఓకే, ఇట్లా వస్తుంది ఒక మోడల్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మోడల్ మూవ్ అవుదాం. ఇప్పుడు నేను ఇందాక అక్కడ మీకు చెప్పాను కదండి, ఆపోజిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపోజిట్ మోడల్ ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చాను నేను ఆపోజిట్ అంటే టోటల్ ఎంత కావాలా, రెండింటి నెంబర్లది 27 అని గుర్తుంచుకోండి అట్లా. సో ఇక్కడ ఏకి ఏమైతే ఆపోజిట్ జెడ్ అయింది, తర్వాత P అంటే ఎంత, P అంటే 16, ఇక్కడ 11 కావాలి, K అంటే 11, ఇక్కడ 16, ఇక్కడ 11 అయింది, ఇక్కడ 12 అంటే ఇక్కడ 15 అవుతుంది, 15 అయింది, ఇక్కడ 5, ఇక్కడ V అంటే ఎంత, ఈ దీనికి ఒక 2, దీనికి ఒక 2 22. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 27 రావాలి. G అంటే ఎంత గుర్తుంచుకోండి, 7 కదా, 7. అప్పుడు మనకి ఇక్కడ T అవుతుంది 20 అన్నాం కదా అట్లా. ఇప్పుడు R అంటే ఎంత, R అంటే మనకి ఇక్కడ దీన్ని ఏం చేయొచ్చు 18 చేయొచ్చు కదా ఇట్లా. సో ఇది
ఇది 18 అంటే ఇంకా 9 కావాలిగా మనకు. 27 అంటే ఇలా ఒక 2 అదొక 9 అంటే ఇది ఒక I అవుతుంది. I 9 కదా, ఇందాక ఇట్లా చెప్పినా కదా ఐని ఇట్లా రాయొచ్చు అని. I 9. తర్వాత ఏ అంటే మళ్ళీ ఇక్కడ ఏమైతే జెడ్. పి అంటే ఇక్కడ పి ఉంది, ఇక్కడ చూసుకోండి మీకు గుర్తు లేకపోతే ఇక్కడ 16, పి 11 వచ్చింది అంటే ఇక్కడ కే. తర్వాత ఇక్కడ ఈకి ఉందా, ఈకి ఏముంది ఇక్కడ వి, ఇక్కడే చూసుకోండి వి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే TIZKV. అట్లా ఆపోజిట్ నంబర్లు మీకు నంబర్ తెలిస్తే దాని ఆపోజిట్ తెలిసినట్టు. ఇప్పుడు ఇది 7, ఇది T20 అట్లా గుర్తుంచుకోండి. అట్లా ఇప్పుడు I అంటే హెచ్ అంటే ఇక్కడ 8 అవుతుంది. ఇది 8 అంటే ఇంకా 19 కావాలి. 19 అంటే ఎస్ కదా, R అంటే 19 అది. అప్పుడు అట్లా 19 అట్లా గుర్తుంచుకోండి. రివర్స్ 27 రావాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్ మూవ్ అవుదాం. నెక్స్ట్ మోడల్ ఫ్రెండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్లో ట్రెండింగ్ ఇట్లా వస్తుంది, ఎగ్జామ్లో ట్రెండింగ్ వస్తుంది ఇట్లాంటివే. ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ బేస్డ్ లెటర్స్ షిఫ్టింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంది, ఎస్ ఉంది, టీ ఉంది, ఏ ఉంది, TION ఉంది. స్టేషన్ ఇది ఎట్లా అయిందంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడ UVVGMP అయింది. ఇక్కడ ఇది ఎస్ అనేది కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇది 9 ఎస్ అంటే 19 కదండి. ఇక్కడ U అంటే 21, ఇది ఏమైంది +2 అయింది. ఇక్కడ T అన్న కూడా ఓవెలే, సారీ T అన్న కూడా కాన్సోనెంటే. ఇది ఏమైంది 20, అప్పుడు ఇది 22, ఇక్కడ కూడా +2 అయింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఓవెల్, ఏ అనేది ఓవెల్స్ తెలుసు కదండి. ఓవెల్స్ ఏంది AEIOU, ఈ 5 కలిపి ఓవెల్స్ అంటారు. ఈ ఓవెల్స్ ఉన్న కాడ ఇగో ఇది 20, ఇది 27 అనుకోండి. ఎందుకంటే 1 అన్న జెడ్ తర్వాత జెడ్ 26 అంటే ఏ మళ్ళీ 27 అవుతుంది, మళ్ళీ అట్లా గుర్తుంచుకోండి. ఇది 25 అంటే ఇక్కడ -2 అయింది. మళ్ళీ ఇక్కడ ప్లస్ కాన్సోనెంట్ వచ్చిన కాడ +2 అవుతుంది చూడండి. G అంటే 9, ఇది మళ్ళీ I అంటే ఓవెల్. ఓకే, ఇది 9, ఇది 7, ఇక్కడ -2 అయింది. ఇక్కడ ఇది కూడా ఓవెలే, ఇది 15, ఇది 13, ఇక్కడ కూడా -2 అయింది. ఇక్కడ N, ఇది కాన్సోనెంట్, ఇది 14, ఇది 16 కదా, +2 అయింది. సో మనకి ఇక్కడ హాలిడే HOLIDAY హాలిడే. సో ఇది 8 అంటే 8. ఇప్పుడు మనకి +2 కావాలి, ఎందుకంటే ఇది కాన్సోనెంట్ కాబట్టి, ఓవెల్ కాదు. +2 అంటే 10 అంటే J. ఇక్కడ -2 కావాలి, ఎందుకంటే ఇది ఓవెల్. ఇది 15 కాబట్టి -2 అంటే ఎంత 13 అంటే M గుర్తుంది కదా. L 12 అంటే ఇది కాన్సోనెంట్ కాబట్టి 14 కావాలి. 14 అంటే N. తర్వాత ఇక్కడ I ఎంత 9 అంటే ఇది ఓవెల్ కాబట్టి -2, 7 కావాలి అంటే 7 అంటే G. ఇక్కడ D అంటే 4. సో ఇది కాన్సోనెంట్ ఓవెల్ కాబట్టి 6 అంటే F. ఇగో ఇక్కడ ఇది ఏ అంటే 27 అన్నాం కదా. సో ఇది ఓవెల్ కాబట్టి -2 ఏంది Y. ఇది కాన్సోనెంట్ మళ్ళీ Y కాబట్టి Y అనేది 25. సో +2 అంటే మళ్ళీ A, 27 అంటే A. సో ఆన్సర్ వచ్చేసి JMNGFYA అట్లా గుర్తుంచుకో. +2 కాన్సోనెంట్ వచ్చిన కాడ +2 గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ సిరీస్లో మళ్ళీ ప్రతి దాంట్లో కాదు, ఇక్కడ ఇచ్చింది ఓవెల్స్ వచ్చిన కాడ -2 అట్లా. అక్కడ మిగతా ఎగ్జామ్లో -2 ఇవ్వచ్చు, -1 ఇవ్వచ్చు. ఓవెల్స్కు కాన్సోనెంట్ డిఫరెన్స్ ఉంటాయి, అది అబ్జర్వ్ చేయాలి. అన్నిటికరే ఇది మళ్ళీ ఇక్కడ ఇట్లా ఎందుకు ఉంది, అక్కడ ఈ ఓవెల్స్ కాడ ఇది ఒక Y, ఈ ఏ కార్డ్ ఎందుకైంది -2, I కార్డ్ ఎందుకైంది, O కార్డ్ ఎందుకైంది అంటే కాన్సోనెంట్ ఓవెల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇదే విధంగా మీకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సిరీస్, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిరీస్, అదేవిధంగా రీజనింగ్ ప్రతిదీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇదే విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ కావండి. మీకు ప్రతిదీ కూడా PDF రూపంలో అందిస్తాను. అదేవిధంగా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు మీకు అన్ని డీటెయిల్స్ అందివ్వడం జరుగుతుంది. సో మీరు మంచిగా చదువుకొని ఈ సంవత్సరం ఉద్యోగం కొట్టాలని ఆకాంక్షిస్తూ ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.